నేను ఒకటి చెప్తాను. డాన్స్‌కి సంబంధించి డాన్స్ నేర్చుకుంటే ఏమవుతుందంటే, యతో హస్త, తతో దృష్టి, యతో దృష్టి, తతో మన, యతో మన, తతో భావ, యతో భావ, తతో రస. అంటే మనము చేసేటప్పుడు ఒక ముద్ర చేస్తున్నాం అనుకోండి, తై తా కిట్ తక్క తత్ హిత్ తోం, తా తా కిట్ తక్క తత్ హిత్ తోం. అంటే నా కళ్ళ చూపు ఇటు వెళితే ఇటు వెళుతుంది, మళ్ళీ రిటర్న్ వస్తే రిటర్న్ వస్తుంది, ఇటు వెళ్తే ఇటు వెళ్తుంది, మళ్ళీ రిటర్న్ వస్తే రిటర్న్ వస్తుంది. సో చిన్నప్పటి నుండి ఏంటంటే ఏది చేస్తుంటే దాన్ని చూడడం, ఏది చేస్తుంటే దాన్ని గమనించడం. ఒక ఐటెం చేసామనుకుంటుంది, మామూలుగా పదాలు చేస్తుంటాము, జావళీలు చేస్తుంటాము, డాన్స్లు చేస్తుంటే ఫస్ట్ స్టార్టింగ్లో హ్యాండ్ మూమెంట్ తోటి డాన్స్ చేయడం ఉండదు. ఫస్ట్ స్టార్టింగ్ కూర్చుంటారు ఇలాగా, కొమ్మరోవాని కెంత బిగువే పిలచిన పలుకకున్నాడేమి సేతుని, కొమ్మరోవాని కెంత బిగువే పిలచిన పలుకకున్నాడేమి సేతుని. సత్యభామ ఇది కృష్ణుడికి సంబంధించిన జావలి. తర్వాత స్టార్ట్ అవుతుంది, కొమ్మరోవాని కెంత బిగువే పిలచిన పలుకకున్నాడేమి సేతుని. అంటే ఎక్కడ ఎలా స్టార్ట్ అవుతుందంటే, ఎంత ఎక్స్ప్రెషన్ మీద వర్కౌట్ చేస్తే దేవుడు కనిపించాడు. నీకు ఇప్పుడు ఐటమ్ చేస్తున్నాము, దేవుడు కనిపించాడు, దేవుడు అని అనలేము డైరెక్ట్గా. అట్లా చూస్తే అలా స్వామి కళ్ళు, తల, చేతులు, ఆహా అద్భుతం అనేది అక్కడ కింద నుండి అలా చేస్తేనే వస్తుంది. ఎక్స్ప్రెషన్ అనేది ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి. మామూలుగా నావి చాలా చిన్న కళ్ళు, చిట్టి చిట్టి కళ్ళు, అయినా కూడా నా కళ్ళు ఇంత ఎక్స్ప్రెషన్ ఇవ్వగలుగుతున్నాయి అంటే బికాజ్ ఆఫ్ డాన్స్. క్లాసికల్ డాన్స్ ప్రాక్టీస్ చేస్తే ఏదైనా చేయొచ్చు. ఇప్పటికి రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తుంటా పాప? ఇప్పుడు సడన్ గా అడిగితే నేనేం చెప్పలేను. 20 years బ్రేక్. అవునా? డాన్స్ నేర్చుకునేటప్పుడు టీచర్స్ అంటారు, మీకు ఎంత వచ్చేసేయాలంటే, ఎంత ప్రాక్టీస్ చేయాలంటే మీ బాడీకి అది అలవాటు అయిపోవాలి అనేవాళ్ళు. బాడీకి అలవాటు అయిపోవడం అంటే నేను అప్పుడు చదివి 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 చేసి 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 ఉన్నది. మనం ఇప్పుడు సడన్ గా నేను కూర్చుని కూడా కొమ్మరోవానికి ఎంత బిగువే అంటే వచ్చేసేయాలి. అబ్సల్యూట్లీ. అలా అది అంత ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం, ఎంత బ్లైండ్ గా ప్రాక్టీస్ చేసేవాళ్ళం అంటే అంజలి, నానొక మాట ఎప్పుడు గట్టిగా చెప్పాడు, నువ్వు అంట్లు దోమినా మెరవాలి గిన్నెలు, నువ్వు ఇల్లు ఉడిచినా అసలు 2 రోజులు ఉడకపోయినా బాగుండాలి. అంటే ఎంత 100% నువ్వు చెయ్యాలంటే, నువ్వు ఈ వర్క్ చేస్తావా ఆ వర్క్ చేస్తావా ఏది లేదు, నువ్వు చేసే వర్క్లో యు ఆర్ ద 100. ఇక నిన్ను మించిన మార్క్ ఎవడు కొట్టద్దు. మనం ఇలా ఉన్నాం కదా, మన నెక్స్ట్ జనరేషన్ నిజంగా లేరు పాప. రీసెంట్ గా నేను ఒక అమ్మాయిని, వెరీ నియర్ బై అమ్మాయిని పెళ్లి సెటిల్ అయింది. దే ఆర్ ఇన్ ఐ థింక్ 20s లో ఉన్నారు వాళ్ళు. ఈమె వంట చేసి నేర్చుకున్నావా కొంచెం అన్నా, మీ అత్తమామలకి మరి రేపు వండి పెట్టాలని, మీ ఆయనకు వండి పెట్టాలన్నా కావాలి కదా అంటే, నాకు వచ్చుగా నేను రాదని చెప్పిన వాళ్ళందరికీ వండి పెట్టాలనా నేను వండి పెట్టా, నేను ముందే చెప్పేసిన మా అత్తమ్మకి నాకు వంట రాదని. వచ్చు కదే నీకు, ఎందుకన్నా అంటే నేను వాళ్ళందరికీ వండి పెట్టాలా, నా ఉద్యోగం నేను చూసుకోవాలంది. అసలు అదే గనక మనమైతే వాళ్ళందరికీ బాగా వండి పెట్టాలి, వాళ్ళందరూ శభాష్ అనాలి. జనరేషన్ గా ఆలోచనలో తేడా ఉంది. అప్పటి నుంచి ఇదే కదా మనకున్నది, అవతల వాళ్ళని ఇంప్రెస్ చేసి శభాష్ అనిపించుకోవాలి అని, పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తున్నా ఎవరు పాయింట్అవుట్ చేయకుండా చేయాలి అని. ఇది ఇప్పటికి లేదు, ఇప్పుడు పిల్లలకి లేదు. టైం మేనేజ్మెంట్ కూడా రాదు ఇప్పుడు వాళ్ళకి. నేను మార్నింగ్ 1.5 hours జిమ్ చేస్తాను, 1.5 hours జిమ్ చేస్తాను. 1.5 hours జిమ్ చేసేసి వచ్చిన తర్వాత శ్రీశ్రీ, నాకు ఒక బాబు, ఒకడే బాబు, ఇప్పుడు 9th class. శ్రీశ్రీకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను. నేను వెళ్ళిపోయేది ఉంటే లంచ్ కూడా ప్రిపేర్ చేస్తాను. ఇవి చేసేసుకుని నా పనులన్నీ నేను చేసేసుకుని నా డబ్బా కూడా నేను తీసేసుకుని వెళ్ళిపోతాను. లేదు అక్కర్లేదు అని ఆయన కూడా పెట్టేసి వారికి కూడా. మేము ఉండేదే ముగ్గురం, నేను, శ్రీధర్, శ్రీశ్రీ. సో ఖచ్చితంగా నేను వాడితో పాటు 8:30 to 9 మధ్యలో నేను బ్రేక్ఫాస్ట్ తినేస్తాను. నా పర్టికులర్గా నన్ను ఇంత నడుస్తావు నీకేం కాదా, ఇంత తిరుగుతావు నీకేం కాదు, ఎందుకు అవుతుంది, నేను వర్కౌట్ చేస్తున్నాను. అదే కదా, దట్స్ వాట్ ఈ రోజుకి. అవును, హెల్దీగా ఉన్నాను అంటే వర్కౌట్ చేస్తున్నాను. నేను 1.5 hours నా కోసం నేను టైం తీసుకుంటాను. నేను జిమ్లో వెళ్తాను, 1.5 hours వర్కౌట్ చేస్తాను.
ఒక 20 నిమిషాలు సైకిల్ తొక్కుతాను, 15 నిమిషాలు వాక్ చేస్తాను వాకర్ మీద, క్రాస్ ఫిట్ చేస్తాను, డంబుల్స్ చేస్తాను, బ్యాక్ ఎక్సర్సైజెస్ చేస్తాను, సైడ్స్ చేస్తాను. నేను చెయ్యని అబ్బాయిలతో పోటీ పడి 1.5 hours ఉంటాను నేను. అందుకే ఇప్పటికి ఇలా ఫిట్ గా ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళకి చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ నడవండి, వర్కౌట్ చేయలేరు అట్లీస్ట్ నడవండి. కరెక్ట్. అసలు ఏమి కదలద్దు మెదలద్దు, లావ్ అయిపోతున్నాం మేము లావ్ అయిపోతున్నాం అంటే ఎలా? ఎక్కడ అవుతుంది? నువ్వు ఎందుకు అలాగే ఉన్నావు అప్పటి నుండి ఇప్పటిదాకా అలాగే అలాగే మెయింటైన్ చేస్తా. అవును. చాలా మంది అడిగే క్వశ్చన్, ఇరిటేటింగ్ క్వశ్చన్ అంజలి, అప్పటికిప్పటికి అలాగే ఉన్నారండి. ఎవ్రీ టైం ఇదే. నువ్వు అసలు ఏం మారలేవు, ఎందుకు మారుతారా భయ్, నాకేం ప్రాబ్లం ఉన్నది? ఫస్ట్ ఛానల్ లేదు పాప. ఫస్ట్ ఛానల్ జీ తెలుగు. నేను జీ 24 hours లో చేసేదాన్ని ఇవతల బిల్డింగ్ లో, మీరు ఆపోజిట్ బిల్డింగ్ లో చేసేవారు. జీ ఆల్ఫా అండ్ జీ 24. జీ ఆల్ఫాగా ఉన్నప్పుడే జాయిన్ అయ్యాను. మీటు నేను ఆల్ఫాగా ఉన్నప్పుడు జీలో జాయిన్ అయ్యాను. మీరు ఆపోజిట్ బిల్డింగ్ లో చేసేవాళ్ళు, ఒకే గల్లీలో ఉండేది పక్క పక్కన. శైలేష్ అన్న మీకు హెడ్. నిజంగా. తర్వాత జీ తర్వాత ఈటీవీ 2 సఖీ, సఖీ తర్వాత దూరదర్శన్కి వెళ్ళాను నేను. దూరదర్శన్ తర్వాత మా టీవీ చేశాను, ఫిలిం న్యూస్. తర్వాత మా టీవీ తర్వాత జెమినీ చేశాను, మార్నింగ్ ఇలా జ్యోతిష్యము అలాంటి డివోషనల్ ప్రోగ్రామ్ అది చేశాను జెమినీ. తర్వాత టీవీ1 దరువు చేశాను, 75 episodes విత్ ఫోక్ ఆర్టిస్ట్. టీవీ నేను వాళ్ళది కదా అది. టీవీ నేను వాళ్ళది, టీవీ1 నుండి 75 episodes చేశాను. టీ న్యూస్ కి చేశాను, ప్రపంచ తెలుగు మహాసభలకు తెలుగు దిగ్గజాలని, తెలంగాణ దిగ్గజాలని ఇంటర్వ్యూస్ ఒక 25 episodes చేశాను వాళ్ళకి, టీ న్యూస్ వాళ్ళకి. ఇలా ఎవరు ప్రోగ్రామ్ అంటే వాళ్ళ ప్రోగ్రామ్. ఫ్రీలాన్సర్ కదా అంజలి, నేను ఈ ఛానల్కే వెళ్తాను, ఆ ఛానల్ నాకెందుకు, నేను పని చేస్తాను, డబ్బులు తీసుకుంటాను, వస్తాను.